ఏపీ రాజకీయాల్లో ఎవరూ ఊహించని బిగ్ ట్విస్ట్. 5 ఏళ్లు జగన్ని వ్యతిరేకించిన అమరావతి రైతులు ఇవాళ ఆయనతోనే భేటీ అయ్యారు. అసలు ఈ పొలిటికల్ టర్నింగ్ పాయింట్ వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటి? అమరావతి ఉండవల్లి, పెనుమాక ప్రాంతాల రైతులు నిన్న తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ను కలిశారు. 3 రాజధానుల అంశంపై జగన్ ప్రభుత్వంతో తీవ్రంగా విభేదించిన రైతులే ఇప్పుడు ఆయన సాయం కోరటం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. అసలు రైతులు జగన్ దగ్గరకు ఎందుకు వెళ్లారు? దీనికి కారణం కూటమి ప్రభుత్వం అమరావతిలో 2వ విడత ల్యాండ్ పూలింగ్ మొదలుపెట్టింది. అయితే చట్ట ప్రకారం సర్వేలు చేయకుండా, రైతుల సామాజిక ఇబ్బందులు పట్టించుకోకుండా బలవంతంగా భూములు లాక్కుంటున్నారని ఉండవల్లి, పెనుమాక రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం నుండి స్పందన లేకపోవటంతో జగన్ సహాయం కోరారు. ఈ పరిణామంతో ప్రభుత్వంపై రాజకీయంగా ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే 2024 ఎన్నికల్లో కూటమికి భారీ విజయం రావటానికి అమరావతి రైతుల ఉద్యమానికిచ్చిన హామీలు ఒక ముఖ్య కారణం. 5 ఏళ్లపాటు రోడ్లపై పోరాడిన రైతులు ఇప్పుడు తమ సమస్యలు పరిష్కారం కావటం లేదని భావిస్తున్నారు. దీంతో ప్రజల్లో ప్రభుత్వ తీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి అనేది రాజకీయ వర్గాల మాట. అయితే ఈ భేటీలో వైఎస్ జగన్ అమరావతి రైతులకు పూర్తి మద్దతిస్తామని హామీ ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇంతకీ జగన్ ఇచ్చిన ఆ హామీ ఏంటి? గతంలో అక్కడ రాజధాని విధానాన్ని వ్యతిరేకించిన జగన్ ఇప్పుడు రాజకీయంగా రైతులకు అండగా నిలబడతారా? ఈ పరిణామం 2029 ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. అయితే రైతుల విజ్ఞప్తిపై జగన్ వెంటనే స్పందించారు. బాధిత రైతులకు అండగా వైఎస్ఆర్సీపీ తరపున ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. చట్ట పరిధిలో రైతులకు పూర్తి రాజకీయ, న్యాయ సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. అయితే ఇప్పుడు అమరావతి రైతులు జగన్తో కలవడం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై ప్రభావం చూపించగలదా? దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ చేయండి.